నమస్తే, మనతో పాటు మాట్లాడడానికి కరాటే కళ్యాణ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏదైతే ఆ రోజు బోనం ఎత్తి అక్కడికి రావడం జరిగింది, కరాటే కళ్యాణ్ కూడా వచ్చినట్టు ఈ రోజు కుంకుమార్చన ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. బీజేపీ నాయకులతో పాటు బిహెచ్పి కార్యకర్తలు, హిందూ కార్యకర్తలు అందరూ కలిసి అక్కడికి పోయే ప్రోగ్రాం పెట్టుకున్నారు. కాకపోతే బీజేపీ రామచంద్రరావు అధ్యక్షుని కూడా హౌస్ అరెస్ట్ చేసిర్రు, చికోటి ప్రవీణ్ హౌస్ అరెస్ట్ చేసిర్రు, ప్రతి హిందూ నాయకుల్ని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మాట్లాడదాం. అసలు ఆ రోజు అయితే ఫుల్ సక్సెస్ అయింది చెప్పొచ్చు. బోనం ఎత్తారు, బోనము సమర్పించిన అమ్మవారికి. ఈ రోజు పెద్ద ఎత్తున పోలీసులు ఎంతమంది ఉన్నా వాళ్ళని దాటుకొని బోనం సమర్పించడం జరిగింది. మరి ఈ రోజు హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఎలా చూసారో మాట్లాడడం. నమస్తే అక్క. ఏమంటారు, ఈ రోజు మేము హౌస్ అరెస్ట్ చేసిర్రు, దీన్ని ఎలా చూస్తారు? మొన్న మేము సక్సెస్ అయ్యాం కదా, ఈసారి మేము సక్సెస్ అవ్వాలనుకున్నాం. వచ్చేసింది వాళ్ళకి అర్థమైపోయింది. అందుకని మన మీద A1 గా కేసులు పెట్టేసి భయపెట్టారు. భయపడేది లేదు మనం ఎలాగో. అందుకని ఇప్పుడు మళ్ళీ మేము పిలిపించాము. ఏంటంటే మనం ఎలా అయినా లలిత శాస్త్రం కుంకుమార్చన చేయాలి సామూహికంగాని. మహిళా మూర్తులు అందరూ వస్తారని ఒక వీడియో కూడా పెట్టాను. అందుకని A1 కాబట్టి నేను నైట్ 9 గంటలకే వచ్చి సిఏ గారు అంతా నన్ను ట్రాక్ చేసి 7:30 నుంచి 8 నుంచే 9:30 10 గంటలకు మా అమ్మగారు ఇంటికి వస్తే ఇక్కడ పట్టేసుకున్నారు. ఇక్కడ పట్టేసి రాత్రి 9 నుంచి 2 వరకు 3 వరకు ఇక్కడే కూర్చున్నారు. నిద్ర లేదు, ఏం లేదు. రాత్రి నుంచి అలా కూర్చునే ఉన్నాం. వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎట్లా నిద్రపోతాం, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అలా కూర్చున్నాను. చాలా చాలా ఇబ్బందికరంగా వాళ్ళు ఉన్నారు, మేము ఉన్నాం. అంతే పరిస్థితి నిన్నటి నుంచి. ఎందుకంటే ఎలా అయినా నాయకుల్ని అణగిదొక్కేస్తే ఇష్యూ పైకి వెళ్ళదు అని వాళ్ళ ఉద్దేశం. బట్ ఆగదు ఇష్యూ. వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు, వెళ్ళిపోయింది. ఇది 2 రాష్ట్రాల్లో వెళ్ళిపోయింది. ఇది హాట్ టాపిక్, ఇది నేషనల్ ఇష్యూ అయింది ఇది. సో ఇది తొందరగా తేల్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిది. లేకపోతే హిందువులు ఓట్లు వాళ్ళకి పడవు, ఏ విధంగానూ ఉండదు. అది నేను వాళ్ళకి ముందు నుంచి చెప్తున్నానా, ఇప్పుడు చెప్తున్నా. దర్గా అయితే ముట్టుకోరు, చర్చ్ అయితే ముట్టుకోరు. హిందువుల సెంటిమెంట్లన్నా, హిందూ దేవతలన్నా, హిందూ గుళ్ళన్నా, బోనం అన్నా మీకు లెక్కలేదు. లలితా శాస్త్రం చేస్తాము, అమ్మవారికి కుంకుమార్చన చేస్తాం అంటే మీకు లెక్కలేదు. అదే వేరే వాళ్ళకైతే మాత్రం అన్ని విధాలుగా ఛాన్సులు ఉంటాయి. మనల్ని అయితే ఇంట్లో నిర్బంధిస్తారు, గృహ నిర్బంధం చేస్తారు. ఇది తెలంగాణలో రాఖీ కట్టి అందరికి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు అన్నలు. మా రేవంత్ అన్న మాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే గృహ నిర్బంధం. చెల్లెలకి అక్కలకి అందరికి గృహ నిర్బంధం ఇచ్చాడు రేవంత్ అన్న మాకు. అది మీరు గతంలో సరే బోనాలు సమర్పించాలి కాబట్టి సమర్పించారు, అది ఓకే. ఇప్పుడు కుంకుమార్చన ప్రోగ్రామ్ ఎందుకు పెట్టుకోరు అంటే ప్రభుత్వము అక్కడ మీకు గుడి కట్టియాలని చెప్పేసి మీరు భావిస్తారు? మాకింతవరకు వాళ్ళన్న మాట ప్రకారం ఏ విధంగా కూడా మమ్మల్ని సైడ్ చేసేసి వాళ్ళతో ఏదో బెదిరించి ఏదో కొంచెం అక్కడ నుంచి కాకుండా వేరే దగ్గర పంపించేదని చూస్తున్నారు ఆ ప్రాంత వాసుల్ని. సో వాళ్ళంతా మళ్ళీ మమ్మల్ని అప్రూవ్ చేయరు. మేము మళ్ళీ పెట్టుకున్నాము గట్టిగా, బయటకు పెట్టుకొని మాట్లాడినాము. మేము అందరం కూర్చొని మేము ఇవాళ అమ్మవారికి బోనం సమర్పించినాం కదా, ఈసారి కుంకుమార్చన చేద్దాం అనుకున్నాం. తప్పేముంది, అమ్మవారికి పూజ చేస్తాం మంగళవారం శ్రావణ మాసం. అది చేద్దాం అనుకుంటే దాన్ని ఆపడానికి వీళ్ళు ఎవరు అసలు అన్ని విధాలుగా అసలు అంటే ప్రభుత్వం ఏదైనా వాళ్ళ చేతిలో ఉంటే ఏదైనా చేసేయచ్చా, ఆపేయచ్చా, ఇలా గృహ నిర్బంధం చేసేయచ్చా, ఏది పడితే చేసేస్తారా? మాకంటూ ఒక సెంటిమెంట్స్ కానీ, మాకంటూ ఫీలింగ్స్ కానీ, అమ్మవారి మీద భక్తి కానీ మాకు ఉండకూడదా? మేము తప్పేమైనా చేసామా? మేమైనా టెర్రరిస్టులమా? మేమేమైనా తప్పులు చేస్తుంటే మీరు మమ్మల్ని అరెస్ట్ చేయండి. ఏం చేసామని మమ్మల్ని ఎట్లా గృహ నిర్బంధం చేస్తారు? మేము అమ్మవారి పూజ చేసుకుంటే కూడా తప్పు తెలంగాణలో అన్నది అర్థమైంది ఈరోజు. అంటే అమ్మవారి గురించి మాట్లాడొద్దు, అమ్మవారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మీకు వస్తుంది కదా అని మీరు మమ్మల్ని ఎట్లా పెట్టేస్తారు? ఎలా పెడతారు? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా మీరు చూసుకోవాలి. ఎందుకు రావాలి? మీరు అనౌన్స్ చేసేసి మీరే ప్లేస్ ఇచ్చేస్తే వాళ్ళ సెంటిమెంట్ గౌరవ ఇచ్చేస్తే అయిపోద్ది. అంటే మేము ఇది గొడవే లేదు కదా, చేస్తుందే మీరు, తిరిగి మా మీద వేస్తారు కేసులు. తప్పు చేస్తుంది గవర్నమెంట్. ఇప్పటికైనా మారితే బాగుంటుంది. వాళ్ళు స్థానికులు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా, మీరే వాళ్ళను ప్రభావితం చేస్తున్నారు? నో, స్థానికులు మళ్ళా మాకు ఫోన్లు వచ్చి చెప్పినారు. మేము మమ్మల్ని పక్కకు పెట్టి రమ్మని చెప్పి MRO పిలిచికెళ్ళింది వాళ్ళని. సంఘాలు, కళ్యాణి, లేకపోతే వాళ్ళు వీళ్ళు బీజేపీ ఎవరొద్దు, పక్కన పెట్టి మీరు రండి అని చెప్పి 4 వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకెళ్ళి మీకు ఎక్కడో దగ్గర ఇస్తామని చెప్తే వాళ్ళ తర్వాత 2 రోజుల తర్వాత మాకే రాలేదు వాళ్ళు. మేము పోలీసు ఎట్లా అయిపోతే చాలా అనుకున్నాం. మనకు కావాల్సింది సొల్యూషన్. మేమేం కావాలని చేయట్లేదు కదా. కానీ 2-3 రోజులైనా రాలేదు, 4 రోజులైనా రాలేదు, వారమైనా రాలేదు. అప్పుడు వాళ్ళు పిలిచి మనందరం కలిసి మళ్ళీ దీన్ని తక్కువ సప్రెస్ చేసేస్తున్నారు. సో దాన్ని మళ్ళీ మనం అంటే కావాల్సిన సొల్యూషన్ కదా, ఏదో 4 రోజులు అరిచేసి వెళ్ళిపోవడం కాదు కదా. సో దానికోసం మేము సొల్యూషన్ కోసం మళ్ళీ మేము ఈరోజు పెట్టుకున్నాం. వెంటనే మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇంతే జరిగింది. ఒక మంత్రి ఉండి దీనికల్లా పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, కొందరు బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళే రెచ్చగొడతా ఉన్నారు స్థానికులను, వీళ్ళే ఇష్యూ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, ఉప ఎన్నికలు జూబ్లీహిల్స్లో. ఆ టార్గెట్గా ఇక్కడ గెలవడానికి ప్లానులు ఈ యొక్క హిందుత్వ ఎజెండా తోటి ఈ యొక్క వాడుకుంటారు అని చెప్పేసి అనడం. మీరేమంటారు? సరే, ఆ మంత్రి గారిగా చెప్తున్నానండి. మేమే పొలిటిసైజ్ చేసి మేము కానీ ఇక్కడ వాడుకుంటున్నాం అనుకుంటే హిందుత్వవాదులం బీజేపీ వాళ్ళు అందరూ కలిసి, మీరు వాడుకోండి మరి.
మీరు వాడుకోండి, మీరు ఇచ్చేయండి ప్లేసు, మీరు గుడిని మాకు కట్టించి ఇచ్చేయండి, మీకే కదా ఓట్లు పడతాయి. మేమే చెప్తాం అప్పుడు, అయ్యా మంచి పని చేసిర్రా అని నేను ఇప్పుడు ఏం ఆడుతా అంటున్నా, నా నోటితో నేనే పొగిడి చెప్తా, సూపర్ అండి మంచిగా చేశారు అని. మరి ఆవిడ కోట ఏమంటారా? కాంగ్రెస్ వాళ్ళు ఓటేమని చెప్పను, కానీ మంచి పని చేశారని పొగుడుతాను. వాళ్ళకి 4 మంది మంచిగా అక్కడ ఇటు అటుగా ఉండే హిందుత్వాదులు ఖచ్చితంగా వాళ్ళకి వేయొచ్చు కదా, మేము ఏమని చెప్పకపోయినా. అటువైపు ఉండే కాంగ్రెస్ లో ఉండే హిందుత్వాదులు ఉంటారు కదా, వాళ్ళందరూ అటేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తారుగా, మన అమ్మవారి గుడి అని చెప్పి లోపలికి బయటికి మాట్లాడినా లోపల నుంచి వాళ్ళకి ఫీలింగ్ ఉంటుందా, హిందుత్వ ఫీలింగ్. మరి మిస్ అవుతున్నారు కదా మీరు హిందుత్వాదుల్ని. సో మీరు అలాంటప్పుడు మీ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా మీకు ఓటు వేయాలంటే మీరు ఇచ్చేయచ్చు కదా. వాళ్ళు కూడా ఇప్పుడు వేయరు హిందుత్వాదులు, నాకు తెలిసి. నిజమైన హిందుత్వాదులు అయితే కాంగ్రెస్ అని ఏదో పొరపాటు వేసేయకుండా మనకి ఇట్లా చేశారు కదా అని మనసులో పెట్టుకుంటారు వాళ్ళు. అది నిజం. అదే కరాటే కళ్యాణ్ ఎందుకు కొట్లాడుతా ఉంది, హిందుత్వవాది కొట్లాడుతా ఉందా, జూబ్లీ హిల్స్ టికెట్ కోసం ఆశించి కొట్లాడుతా ఉంది, ఇష్యూని రేజ్ చేస్తా ఉంది? ఎందుకంటే కరాటే కళ్యాణి హిందుత్వవాదిగా కొట్లాడుతుందా, జూబ్లీ హిల్స్ టికెట్ కోసం అన్నది ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. నేను ఇక్కడ ఈ విషయం ఇప్పుడు టికెట్ ఇప్పుడు వచ్చిందండి, ఇక్కడ ఉంది ఎలక్షన్. వేరే దగ్గర ఎలక్షన్స్ లేని దగ్గర కూడా కరాటే కళ్యాణ్ ఉంది కదా. వేరే దగ్గర ఎన్ని గొడవలు అయినప్పుడు కానీ, ఎన్ని విషయాల్లో కానీ ఎవరు ఫస్ట్ మీకు కనిపిస్తారు? ఏ విషయంలో అయినా కరాటే కళ్యాణ్ వెళ్తుంది ఫస్ట్, ఎవరికి హెల్ప్ కావాల్సి వచ్చినా. మరి అక్కడ కూడా పొలిటిసైజ్ చేయడానికి వెళ్ళానంటారా? అక్కడ టికెట్ల కోసం వెళ్ళానంటారా? అక్కడ వాటి కోసం వీటి కోసం వెళ్ళానంటారా? నేను హిందుత్వవాదిని, నేను ఖచ్చితంగా సంఘ సేవ చేసే మనిషిని, చాలా విషయాల్లో చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాను. పుట్టుకతోనే కట్టర్ హిందువుని, దాంతో పాటు నేను బీజేపీ లీడర్ గా ఉండొచ్చు. బట్ అలా అని చెప్పేసి నేను పొలిటిసైజ్ చేసేదాన్ని కాదు అన్నింటిని. నేను అమ్మవారి భక్తురాలని కూడా, అయ్యవారి భక్తురాలని. నేను దేవుళ్ళని నమ్ముతాను, నా సెంటిమెంట్స్ ని గౌరవిస్తే నేను గౌరవిస్తాను. సెంటిమెంట్స్ గౌరవిపోతే ఎంతవరకు వెళ్తాను, ఇంతే నా పద్ధతి. ఏదో నాకు స్వయం లాభం కోసం ఏ పని ఎప్పుడు చేయలేదు, చెయ్యను కూడా. ఒకవేళ జూబ్లీ హిల్స్ నుంచి మీ పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేస్తారా? పెద్దవాళ్ళు నిర్ణయిస్తారండి. అది ఇస్తే పోటీ చేస్తారా అంటే, ఇచ్చినప్పుడు ఎవరైనా పోటీ చేస్తారు. వాళ్ళని కాపాడాల్సిన అవసరం, అక్కడ గుడి కట్టాల్సిన అవసరం ఉంటుంది, ఇక్కడ ఎమ్మెల్యే ఉంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు. అది కదండి, నాకు నిజంగానే అలా వాళ్ళు పార్టీకి నేను క్యాపబుల్ ఇస్తే మంచిది అని చెప్పి అనిపించింది అనుకోండి, నేను ఖచ్చితంగా నేను పోటీ చేస్తానని చెప్తాను, చేయనని చెప్పం కదా. ఎందుకంటే ప్రజల్లో ఉంటే ఇంకా ఎక్కువ సేవ చేస్తారని అందరికీ ఉంటుంది. బట్ నేను అడగలేదు కదా ఎవరిని, నాకు కావాలని అడగలేదు, నాకు ఇస్తారని నేను చెప్పలేదు, నేనేం ప్రచారం చేయలేదు. మీరు అడిగారు తప్ప నేనేం అడగలేదు, నేను చెప్పట్లేదు. ఇస్తే నిజంగా ఇవ్వకుండానే చేస్తాము, ఇస్తే ఇంకా ఎక్కువ చేస్తాం, అది వేరే విషయం. కానీ ఇప్పుడు అది పొలిటికలైజ్ చేయట్లేదు, నేను పొలిటికల్ చేయట్లేదు. మేము నిజంగా సీరియస్ గా మేము అమ్మవారి కోసం ఫైట్ చేస్తున్నాం. సో దీన్ని మీరు మళ్ళీ ఎటో తిప్పారనుకోండి, మళ్ళీ ఎటో వెళ్తుంది. నాకు కావాల్సింది సొల్యూషన్ అమ్మవారు. నాకు ముందు టికెట్లు పార్టీ తర్వాత విషయం అదంతా. నేను కావాలా, అక్కడ ఉన్న స్థలం కావాలా? గుడి కట్టాలి, అక్కడ ఆ స్థలంలో గుడి కట్టాలి, అక్కడ స్థలంలోనే గుడి కట్టాలి, అంతే. వేరే దగ్గర గుడి కడితే నో, అక్కడ అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది, అమ్మవారి శక్తి అక్కడ ఉందని నా సెంటిమెంట్, మా సెంటిమెంట్, వాళ్ళ సెంటిమెంట్. సో ఆ పెద్దవాళ్ళకి మనోభావాలు దెబ్బతీయకుండా, మా అందరి సెంటిమెంట్ ఇబ్బంది పెట్టకుండా అక్కడే గుడి కట్టాలి. వేరే దగ్గర ఎక్కడో మీరు 10 ఎకరాలు 100 ఎకరాలు ఇచ్చినా మాకు అక్కడ అమ్మవారు లేదని ఫీలింగ్ ఉండిపోతుంది. ఆ ఫీల్ తో మీరు అక్కడ అమ్మవారిని మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఫీల్ ఉండదండి. అక్కడ ఉన్న అమ్మవారి వైబ్రేషన్స్ అక్కడ ఉన్నాయి, ఆ వైబ్రేషన్స్ మేము ఫీల్ అవుతున్నాం, మాకు అక్కడ కావాలి. చాలా నిదర్శనాలు ఉన్నాయి వాళ్ళకి, సో అక్కడే కావాలి. స్థానికులు కోరుకుంటే మేము అక్కడ గుడి కట్టియడానికి కూడా మేము వెనకాడము, అవసరం కట్టిస్తామని చెప్పేసి ప్రభుత్వం సైడ్ చెప్తా ఉన్నారు, మీరేమంటారు? ప్రభుత్వం చెప్పారు కదా కట్టిస్తామని, అందుకనే మేము మొన్న తగ్గింది ఇన్ని రోజులు, 4-5 రోజులు గ్యాప్ కూడా అందుకే. ఇది అయిపోయింది అనుకున్న వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం చెప్పినప్పుడు, మరి ప్రభుత్వం చెప్పింది ఏది, మరి ఏది సొల్యూషన్ రాలేదే అన్న కదా మళ్ళీ ఇప్పుడు మేము ఇంత ఫైట్ చేయాల్సి వస్తుంది. మరి ప్రభుత్వం చెప్తే మరి రావాలి కదా, రాలేదు కదా. మరి రానప్పుడు మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా మనం ఫైట్ చేస్తాం. అదే జరుగుతుంది. ఇప్పుడు ఎంత స్థలం కావాలంటారు మీకు అక్కడ? నాకు ఇంత అంత మేమేం డిమాండ్ చేయలేదండి ఫస్ట్ నుంచి. బట్ వాళ్ళే 1000 గజాలు ఇస్తామన్నారు వేరే దగ్గర, అదే 1000 గజాలు అక్కడ ఇవ్వడానికి అడుగుతున్నారు ఇప్పుడు. అంతే, మేము అడగలేదు ఇంత అని. మేము ముందు 100 ఇచ్చినా 200 ఇచ్చినా కట్టేసుకుందాం అనుకున్నారు. వాళ్ళు కట్టేసి ఇస్తారు కదా, అమ్మవారు అక్కడ ఉంటుందా అని ఫీల్ అయ్యారు. నేను కాదు, స్థానికులు మేమందరం సపోర్ట్ చేసి మా గుడి కోసం మేము హిందుత్వాదం గుడి కోసం ఎక్కడైనా ఫైట్ చేస్తాం. రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా వెళ్తాం, అది వేరే విషయం. మనం అక్కడ వెళ్ళాలి, అక్కడ మన అవసరం ఉందంటే. కానీ నేనేమంటానంటే, ఇక్కడ ఏదైతే ప్రభుత్వం ఇస్తామంటుందో, ప్రభుత్వం ఎంత నిర్ణయిస్తుందో అంత ఇచ్చి అక్కడ కట్టండి. విశాలంగా అమ్మవారికి ఇంత ఇరుకులో కట్టలేరు కదా, కట్టండి అంతే. మాకింత అంతా మేము డిమాండ్ చేయట్లేదు. బట్ వాళ్ళు చెప్పిందే మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. ఏం చెప్తారు ఈ ప్రభుత్వానికి? ఒకటే, మీరు అనవసరంగా దీన్ని పెద్ద చేసి రావణ కాష్టంలో లాగొద్దు. మీ టైం వేస్ట్. మీ ప్రభుత్వ అంటే ఏదైతే ఎంప్లాయీస్ అందరూ ఇబ్బందులు పడి, ఇప్పుడు ఇంతమంది 500 మంది పోలీసులు, మీరు ఎంత హోమ్ మినిస్టర్ అయినా కూడా ఇంతమందిని ఇబ్బంది పెట్టకూడదు. మీరు ఆలోచించి ఇమ్మీడియట్ గా దీని గురించి ఒక సొల్యూషన్ తీసుకొని మా గుడిని అక్కడే కట్టించి ఇచ్చేయండి. లేకపోతే అన్ని రాష్ట్రాల నుంచి హిందుత్వాదులు వచ్చి ఉద్యమం చేస్తే ఎంత ఫోర్స్ తెస్తారు. అలా చేయకండి. అది మేము చెప్పడం కాదు, నిజంగా ఇది అంతవరకు వెళ్ళిపోతుంది. అంతే. హిందువుల యూనిటీ అంటే చూపిస్తాం.
థ్యాంక్ ఏం యూ. చెప్తారు హిందుత్వవాదులకు కావచ్చు, రాష్ట్రంలో హిందువులకు సిద్ధంగా ఉండండి, సింపుల్. మీరందరూ సిద్ధంగా ఉండండి. ఎనీ టైం కాల్ వచ్చిందంటే మనందరం కలిసి అమ్మవారి గుడి కోసం ఫైట్ చేయాలి. ఎప్పుడైనా రాష్ట్రం అంతా ఎందుకు రారండి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా రప్పిస్తాం, వస్తారు. మా హిందుత్వాదుల యూనిటీ మీకు తెలుస్తుంది ఆ రోజు, ఖచ్చితంగా వస్తారు. మేము చెప్తున్నాం కదా, ధైర్యంగా చెప్తున్నాం, వస్తారు. మీరు ఒక హిందుత్వవాదిగా, కట్టర్ హిందుత్వవాదిగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే అవకాశాలు ఉంటారు. అవసరం దాకా తెచ్చుకోవద్దు. ల్యాండ్ ఆర్డర్ దెబ్బతిన్నారు అంతమంది వస్తే. మరి వాళ్ళు ఇప్పుడు 500 మందిని తెచ్చారండి ఇవాళ మా దెబ్బకి. మొన్న జరిగింది చూసి 500 మందిని పెట్టారు అక్కడ. మరి ప్రభుత్వానికి అర్థమైందిగా ఇప్పటికే, ఇంకా నెక్స్ట్ అర్థం అవుతుంది. ఒకవేళ అంతవరకు తెచ్చుకోరని అనుకుంటున్నాను. నాకు తెలిసి ఈ ప్రభుత్వం కొంచెం ఆలోచిస్తుంది విచక్షణతో అనుకుంటాను. ఆలోచించి ఇప్పటికైనా చేయాలి సొల్యూషన్, లేకపోతే ఇంకా పెద్దగా అవుతుంది. పెద్ద ఉద్యమం. ఈ ఉద్యమం ఆగదు, పక్కగా చెప్తున్నాం. మీరు ఇది రాసి పెట్టుకోవచ్చు. గుడి అక్కడ కట్టే వరకు చివరి వరకు ఎందుకు ఉండండి, మొదలు పెట్టాము చివరి వరకు ఉంటాం. మరి మేము ఉంటామనే కదా మా మీద ఏవన్న పెట్టి కేసులు పెట్టారు. పోనీ ఒకవేళ నేను ఉండకపోయినా అనుకోండి, ఏవన్న ఎవరండి ఇక్కడ నేను ఉండకపోతే ఎట్లా అవుతుందండి, ఉండాలి కదా. ఏవన్నా అంటే ప్రతిదాన్ని నన్నే తీసుకెళ్తారు. లిఫ్ట్ చేసేది ఎవరిని ఫస్ట్? నేను రాత్రి అందరికన్నా ఫస్ట్ అరెస్ట్ ఎవరిని చేశారు? నన్నే చేశారు. తర్వాతనే ఇప్పుడు మొత్తం అందరు తెల్లవారుజామున అట్లా 9 o'clock నన్నే చేశారు ముందు నేను వచ్చి. మరి దాన్ని బట్టి అర్థం చేసుకోండి, ఏవన్నా ఉన్నప్పుడు మనం ఉండాల్సిందే. పోనీ ఆ గుడి అయిపోతుందండి అమ్మవారి కోసం అంతా. కొట్లాడిని ఏ వాళ్ళు మాత్రం తీరండి వాళ్ళు. మా డిమాండ్లు ఇంకోటి ఏంటంటే ఈ కేసులు కూడా ఎత్తేయాలి గుడితో పాటుగా. గుడి ఎప్పుడైతే కట్టేస్తారో అన్ని చేస్తారో మా మీద ఉన్న కేసులు కూడా తీయండి, అంతేగా. ఇప్పుడు గుడి ప్రభుత్వాన్ని కట్టియమంటారు, లేకపోతే మీరు ఎవరు కూల్చారు? మేమేదో చిన్నది కట్టుకున్నాం మా వాళ్ళు, మీరు కూల్చారుగా. కూల్చిన ప్రభుత్వం కట్టాలి. ఎందుకు మాది మీద లేవో డబ్బులు? కట్టండి. ఎందుకు కట్టరు? కట్టండి. ఖచ్చితంగా ఆ ప్లేస్ అంతా ఎవరికో కట్టబెడుతున్నారు కదా, బోల్డ్ అంత ప్లేస్ ఉంది కదా. ఆ ప్లేస్ గా గోల్డ్ డబ్బులు వస్తే కడతారులేండి వాళ్ళే. కట్టిస్తాం, ఖచ్చితంగా కట్టిస్తాం. థ్యాంక్ యూ. రైట్, ఇది పక్కా అక్కడ గుడి కట్టాల్సిందే, కట్టే వరకు నేను వెనక దగ్గర అని చెప్పేసి కరాటే కళ్యాణ్ మనతో పాటు చెప్తున్నారు. కెమెరా గణేష్ తో అక్షిత్, హైదరాబాద్.